संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ఈరోజు స్వామి రామకృష్ణానంద శుభ జన్మతిథి. ఆయన జీవితం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆయన పూర్వాశ్రమం పేరు శశిభూషణ్ చక్రవర్తి అని 1863లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ఈశ్వరచంద్రుడు. ఆయన గొప్ప తాంత్రిక సాధకుడు, చాలా గొప్ప భక్తుడు. ఆయన కాళీ ఉపాసకుడు. వారి ఇంట్లో చాలా పూజలు అన్నీ కూడా, వ్రతాలన్నీ చేసేవారు. అలాగే ఈ శశి కూడా చిన్న వయసులోనే తండ్రి నుంచి షోడశోపచార పూజ ఎలా చేయాలి దాన్ని నేర్చుకుంటాడు. ఆయన నేర్చుకుని అలాగే ప్రతి సంవత్సరం దుర్గా పూజ వస్తుంది కదా, నవరాత్రి రోజుల్లో. అప్పుడు ఆయన తండ్రితో చేశారు. తండ్రి చాలా పూజలన్నీ చేసేవారు. అయితే ఈ చిన్న అబ్బాయి కూడా ఒక్కసారి కూర్చున్నారంటే ఏక ఆసనంలో 24 గంటలు ఆ చిన్న బాలుడు కూర్చొని జపం, ధ్యానం, పూజ, పారాయణం అటు ఇటు కదలకుండా 24 గంటలు ఒక్క ఆసనంలో కూర్చొని ఆయన రోజంతా పూజ చేసేవారంట. ఇవన్నీ కూడా ఇది ఎంత ఆయనది శారీరక క్రమశిక్షణ అది ఒకటే కాదు, ఆయన ఒక సంకల్ప శక్తి, ఆధ్యాత్మిక సాధన, భగవంతుడి పైన ఆ భక్తి, ఇవన్నీ కలిసి అలా అంత చేయగలిగే శక్తి ఆయనలో కలిగింది అని మనకి అనిపిస్తుంది. తర్వాత ఆయన స్కూలు అయ్యాక BA చదివారు. ఇట్లా ఈ శశిభూషణ్ తర్వాత ఆయన యువమిత్రులందరూ కలిసి కేశవ్ చంద్ర సేన్ దగ్గర రామకృష్ణ గురించి ప్రథమంగా వారు వింటారు. అట్లా 1883లో రామకృష్ణ కలుసుకోవడానికి దక్షిణేశ్వరానికి శశి వెళ్ళారు. శశి మళ్ళీ శరత్ ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరూ వచ్చినప్పుడే రామకృష్ణుడు చాలా ఆనందంతో వారిని ఆహ్వానించి వీరు నా స్వంత మనుషులు అని వారు అప్పుడే అర్థం చేసుకున్నారు. వారిని చాప మీద కూర్చోమని చెప్పి వారి దగ్గర చాలా ఆనందంగా మాట్లాడారు. తర్వాత ఒక మాట చెప్తారు, ఇటుకలు పెంకులు పచ్చిగా ఉన్నప్పుడే వాటికి ముద్ర వేస్తే తర్వాత కాల్చిన ఆ ముద్ర స్థిరంగా ఉంటుంది. అలా చిన్న వయసులోనే ఆధ్యాత్మికతని మనం లోతుగా పెంచుకోవాలి అంటూ చెప్తారు. అప్పుడు శశిభూషణ్ని నీకు సాకారం ఇష్టమా నిరాకారం ఇష్టమా అని రామకృష్ణ అడిగాను. శశి అంటారు, అసలు నేను భగవంతుడినే చూడలేదు, మరి సాకారం ఇష్టమా నిరాకారం ఇష్టమా ఎలా నేను చెప్పగలుగుతాను అని అంటాడు. అప్పుడు ఆయన అట్లా నేరంగా ఆ మాట విని రామకృష్ణకి చాలా సంతోషం అవుతుంది. రామకృష్ణ అంటారు, నీవు మరొక రోజురా, వచ్చేటప్పుడు ఒక్కడివే రా, ఎవరిని తీసుకురావద్దు నీతో పాటు అని అంటారు. ఇట్లా ఈ శశి చాలాసారి వచ్చి రామకృష్ణ దగ్గర అన్ని ఉపదేశాలని పొంది సాధనలని కూడా చేస్తూ ఉంటాడు. ఇతర శిష్యులు కొంతమంది చాలా ఆనందంగా పారవశ్య స్థితిలో ఉండేది అవన్నీ కూడా చూసి ఆయనకు కూడా చాలా ఇష్టమయ్యి రామకృష్ణ దగ్గర వెళ్ళి అలాంటి ఒక పారవశ్య స్థితి నాకు కూడా కలిగించండి, అలాంటి ఆనందాన్ని నేను ఇంకా చెవి చూడలేదు అంటే అప్పుడు రామకృష్ణ అంటారు, అలాంటి ఆనందాన్ని నీకు నేను అనుగ్రహిస్తే నీవు ఇంకా నా సేవ ఇంకా నువ్వు చెయ్యలేవు, నీ ఆనందంలో నీవు ఉండిపోతావు. అది విన్న తక్షణం శశి, అయితే వద్దు, నీ సేవని నేను చేయలేకపోతానంటే అలాంటిది ఏది నాకు వద్దు, గురు సేవ నాకు ప్రాముఖ్యత, కాబట్టి నేను ఇంకా ఏ రోజు అడగను, నా మనసులో కూడా ఏ రోజు నేను అలాంటి దాన్ని ఆశించను, మీ సేవ భాగ్యం ఒకటే నాకు కావాలి అని ఆయన కోరుకుంటారు. అలాగే చివరి దాకా రామకృష్ణులకి ఆయన చాలా అకుంఠిత దీక్షతో సేవని చేస్తారు. ఆయన ఒకసారి రామకృష్ణులకి
ఐస్ అంటే చాలా ఇష్టమునని ఆయన బాగా మండుట ఎండలో మధ్యాహ్నము 5-6 మైళ్ళు దూరం నడుచుకొని ఆ పెద్ద మంజు ముక్క ఒకటి ఆయన కొనుక్కుంటాడు. దాన్ని కాగితంలో చుట్టి తర్వాత ఒక క్లాత్లో చుట్టి ఆ ఎండలో మంజు ముక్కని చేతిలో పట్టుకొని నడుచుకొని వస్తారు 5-6 మైళ్ళు. అయితే రామకృష్ణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వేడికి ఆయన ఒళ్ళంతా బొబ్బలెక్కిపోయిందంట. అది చూసి రామకృష్ణుడు చాలా బాధపడతారు. ఆయనకే బొబ్బలు వచ్చినట్టు ఆహా అంటూ ఆయన చాలా బాధపడతారు. విచిత్రం ఏమంటే ఆ మంజు మాత్రం అంత ఎండలో ఒక చుక్క కూడా అది కరగలేదు అని. అంటే అంత భక్తి, అంత విశ్వాసంతో ఆయన అంత ప్రేమతో రామకృష్ణులకి దాన్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి అది ఏమీ కాలేదు అని అక్కడ తెలుస్తుంది. తర్వాత రామకృష్ణులకి గొంతులో వ్యాధి వస్తుంది. అప్పుడు వారు శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు శశి రోజంతా ఇంట్లో ఉండి తర్వాత రాత్రి వచ్చి సాయంత్రం నుంచి రాత్రి దాకా మొత్తం రామకృష్ణ పక్కలో ఉండి ఆయనకంత సేవ చేసి తర్వాత ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళేవారంట. అయితే పరీక్షలు ఉంది, ఆయన సరిగా చదువుకోవటం లేదునని ఇంట్లో అందరూ కూడా నీవు పెద్ద కుమారుడు, నీపైనే మా కుటుంబం అంతా ఆధారపడి ఉంది, వారు అంత మరీ సంపన్నులేం కాదు కాబట్టి నీవు కష్టపడి చదువుకోవాలా అని వారు అంటూ ఉంటారు. ఈయనేమది పట్టించుకోడు. పక్కింట్లో ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి ఒకరోజు నీ పరీక్ష అయ్యాక నీ వెళ్ళి గురుదేవుడి దగ్గరే ఉండి నీ సేవ చేసుకో, నేను ఎవరు వద్దంటారు, ఇప్పుడు పరీక్షకి నీవు మనసు పెట్టాలి కదా అని అంటారు. అప్పుడు ఆయన అంటారు, నా పరీక్షలు అయ్యేదాకా, పరీక్షలు అయ్యి తర్వాత నేను గురుదేవులు సేవ చేయాలంటే అప్పుడు దాకా ఈ శరీరం ఉంటుందని మీరేం గ్యారెంటీ చెప్తారు, నేను అప్పుడు దాకా నేను బతుకుంటానో లేదో అని అంటారు. అప్పుడు ఇంకా ఆయన ఏం చెప్పలేకపోతారు. తండ్రికి ఒకరోజు కోపం వచ్చి రామకృష్ణుల్ని బాగా తిట్టడానికి ప్రారంభించాట, దూషిస్తున్నారంట. అప్పుడు ఈయనకి ఎంత కోపం వచ్చింది అంటే నీవు గురునింద చేస్తున్నావునని తండ్రిని కొట్టడానికి వెళ్ళిపోయారంట. అంత కోపం వచ్చింది ఆయన గురునింద చేస్తున్నారునని. అయితే తండ్రి మాత్రం అప్పుడే మనపైన లోపల చాలా సంతోషపడ్డాడంట. ఆయనకు అంత గురుభక్తి ఉంది కాబట్టి ఆయన ఆధ్యాత్మిక మార్గంలో బాగా ముందుకెళ్తాడునని తండ్రి సంతోషించారు ఆ సంఘటన ద్వారా. తర్వాత రామకృష్ణులు కాశీపూర్ ఉద్యాన గృహానికి వెళ్తారు. అక్కడ మాత్రం ఈ శశి ఒక మూర్తి భవించిన సేవయే ఈ శశి అని అందరూ అనుకుంటారు. ఎవరు అటు ఇటు అందరూ కొన్ని రోజులు ఇంటికని వెళ్తారు, ఆ గుడికని వెళ్తారు, అటు చేస్తారు, జపంకని వెళ్తారు, ఎక్కడో వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. ఈయన మాత్రం రామకృష్ణుల్ని వదిలి ఒక్క నిమిషం కూడా అటు ఇటు ఈయన వెళ్ళలేదు. అంత సేవ ఆయన చేస్తూ ఉంటారు. ఒకసారి ఎంత విసురుతున్నా అంటే అప్పుడు ఫ్యాన్లన్నీ లేదు కదా, విసురుతున్నారు. రామకృష్ణులకు చాలా వేడి, అప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఆయనకి చెయ్యి నొప్పి వచ్చేసింది. ఆయన విసురుతూనే ఉన్నట గంటల తరబడి. అది చూసి రామకృష్ణుడు గట్టిగా ఆ విసనకర్రని లాక్కొని లాటు చేతికి ఇస్తారు. నీవు కాసేపు చూడు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నీ వెళ్ళి కాసేపు పడుకొనిరా, నిదానంగా అన్నం తినేసిరా అని రామకృష్ణే వారిని పంపించాల్సి వచ్చేది. అంత ఆయన నిష్ఠతో, అంత ప్రేమతో ఆయన సేవని చేసేవారు. అంత అలాంటి ఆయన ఆ పట్టుదల, విశ్రామం లేని ఆ సేవ, ఇవన్నీ చూసి అందరూ కూడా శశి పట్ల చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందించేవారంట ఆయన గురుభక్తిని చూసి. ఒకరోజు రాత్రి శశి ఏమో పనికినని అతను కొంచెం బయటికి వెళ్ళారేమో కడిగి రావాలనని. అప్పుడు బాగా చలికాలం, ఆయన వంట మీద ఒక పల్చటి ఒక వస్త్రం మాత్రం ఉంది. ఆయన అలా బయటికి వెళ్ళేటప్పుడు రామకృష్ణులు చూసారంట. రామకృష్ణులు ఫుల్ నిద్రాణం, అప్పుడు ఆయనకి ఏం చేత అవ్వట్లేదు. అయితే శశి వంట మీద సరైన బట్టలు లేదు, అంత చలిలో ఆయన బయటకు వెళ్తున్నాడు అని రామకృష్ణులు అతి కష్టంతో మంచం నుంచి కింద దిగి అక్కడ ఒక చోట్ల షాలు ఉంటే దాన్ని కష్టపడి దాన్ని తీసుకొని లాగుతున్నారంట. చేతికి ఆయనకి దొరకట్లేదు.
అప్పుడు శశి లోపలికి వచ్చాడు. చూసిన తక్షణం చాలా బాధపడిపోయాడు. అయ్యో, నేను ఎలాంటి పని చేశాను, నా పని ఆతురతో రామకృష్ణులకి ఎంత చలివేసిందో, గురుదేవులకి ఆయనకి కప్పకుండా నేను ఇలా వెళ్ళిపోయానే, ఎంత పొరపాటు నేను చేశాను అంటూ, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు లేచి వచ్చారు, నన్ను పిలిస్తే నేను వచ్చి ఇచ్చేవాడిని కదా, మీరు ఎందుకు అంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు. అప్పుడు అంట నీవు ఇంత చలిలో బయటికి అలా వెళ్తున్నావు, అందుకే నీకు ఆ శాలువని అందిద్దామునని నీ దగ్గర వస్తున్నాను. శశికి కళ్ళల్లో అప్పుడు నీళ్లు వచ్చేస్తుంది. పెద్ద గోపాలు 1886లో 12 కాషాయ వస్త్రాలు 12 జపమాలల్ని ఇస్తారంట. అది రామకృష్ణులు ఆయన శిష్యులందరికీ పంచుతారు. అప్పుడు ఈయనకి కూడా, ఈ శశిభూషణ్కి కూడా ఆయన ఇస్తారు. ఇలా శ్రీ రామకృష్ణుల దగ్గరే రామకృష్ణులే సన్యాస వ్యవస్థను ప్రారంభించారు అని మనము అనుకోవచ్చు. ఇలా రామకృష్ణులు 8 నెలలు కాశీపూర్లో అస్వస్థులయ్యి ఉంటారు. ఈ జగన్నాథుడి రథోత్సవ సందర్భంలో మఠం దగ్గర అన్ని చోట్ల అక్కడ రథాన్ని లాగుతారని కూడా చేస్తారు. రథంలో జగన్నాథుడిని పెట్టి మిగతా శిష్యులందరూ కూడా మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తున్నారు. అప్పుడు శ్రీ రామకృష్ణులు బలవంతంగా శశిని, లేదు నీ వెళ్ళి ఒక్కసారి చూసిరానని మరీ చెప్పేటప్పటికి సరేనని ఈయన గబగబా వెళ్ళి అక్కడ చూసి నమస్కారం చేసి త్వరగా ఆయన వచ్చేయాలి, రామకృష్ణులకి ఇబ్బంది కలగరాదు అని వచ్చేటప్పుడు 2 పైసా పెట్టి ఒక చాకుని కొనుక్కొని వస్తారంట. రామకృష్ణులకి నిమ్మకాయని కట్ చేసి దాన్ని ఉపయోగించుకోవచ్చునని. అలా తెచ్చినప్పుడు రామకృష్ణులు దాన్ని చూసి చాలా సంతోషపడ్డారంట. ఇలాంటి స్థలంలో ఇట్లా పేదవాళ్ళు చాలా కష్టపడి సామాన్లన్నీ చేసి అమ్మడానికి వస్తారు. ఇలాంటి జాతర ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం ఏమన్నా ఒక చిన్న వస్తువన్నా మనం కొనుక్కోవాలి, తద్వారా పేదవాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది. నీవు చాలా మంచి పని చేశావు అంటూ రామకృష్ణులు చాలా సంతోషిస్తారు. ఇలా శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందాక ఇంకా శశి దుఃఖానికి అంతు లేకపోతుంది. రామకృష్ణుల భౌతిక కాయాన్ని వదిలి ఆయన అటు ఇటు కదలట్లేదు. కాశీపూర్ శ్మశాన వాటికలో కూడా ఆయన అంతా జరిగేదాకా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఎంత బాధతో నిండి ఉన్నారంటే ఎవ్వరు కూడా ఆయన్ని ఓదార్చలేకపోతారు. ఇట్లా ఆయన చాలా దుఃఖంతో అలా నిశ్చలంగా ఆయన ఉండిపోతారు. మరుసటి రోజే ఈయన రామచంద్ర దత్త వచ్చి వీరందరూ అస్థి తీసుకొని వచ్చి రామకృష్ణులు ఉన్న ఆ మంచం మీద పెట్టి అక్కడ పూజ అది చేస్తుంటారు, పువ్వులు అది పెట్టి. ఒక్క వారానికి సరిగా రామచంద్ర దత్త వచ్చే కృష్ణాష్టమి రోజు దీన్ని ఈ అస్థి తీసుకెళ్ళి ఆయన ఉద్యాన గృహం ఉంటుంది కదా, అక్కడ దీన్ని స్థాపించి ఒక మఠాన్ని అక్కడ ప్రారంభిస్తాను అంటూ వారు చెప్తారు. అలాగే ఆయన మొత్తం వచ్చి తీసుకెళ్తాను అని అంటారు. అయితే ఈ శశికి మళ్ళీ నిరంజన్కి మాత్రం అది ఇష్టం కాదు. వారు ఇంకా ఏమి చెప్పకుండా వేరే ఇంకొక కలశం తీసుకొని వచ్చి అగ్రభాగం అస్థికలన్నీ కూడా తీసుకొని దాన్ని సైలెంట్గా తీసుకెళ్ళి బలరాం బోస్ ఇంట్లో పెట్టేస్తారు. తర్వాత రామచంద్ర దత్త వచ్చి 23 ఆయన వచ్చి దాన్ని అస్థికలను అంతా తీసుకెళ్ళి చాలా ప్రొసెషన్తో తీసుకెళ్ళి దాన్ని స్థాపిస్తారు. ఆ కింద అంత పెట్టి దాన్ని పెట్టి మట్టి పూసి దానిపైన అంతా సిమెంట్ వేసి కప్పేస్తారు కదా, అలా చేసి మట్టి వేసి దాన్ని కప్పి అంత గట్టిగా నొక్కుతూ ఉంటే ఈ రామకృష్ణానంద శశి అప్పుడు చాలా బాధతో గురుదేవులకు చాలా నొప్పేస్తుంది, మీరు అలా మట్టి కప్పేస్తున్నారు అని
ఆయన చాలా బాధపడతారంట. అది చూసి అక్కడ ఉండే వాళ్ళందరి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అప్పుడు అని ఆయన జీవితంలో మనం చూస్తాం. ఇంకా తర్వాత రామచంద్ర దత్త వచ్చి యువ శిష్యులందరూ కూడా మీరందరూ మీ ఇంటికి వెళ్ళిపోండి అని ఆయన అంటారు. శశి కూడా అప్పుడు ఇంటికి వస్తాడు. ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా అందరి ఇంట్లో అందరు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. కొన్ని రోజులకే సురేంద్రనాథ్ మిత్ర అనే శిష్యుడి దగ్గర రామకృష్ణ కలలో వచ్చి నీవేం చేస్తున్నావు, నా పిల్లలకి అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, అటు ఇటు అందరూ తిరుగుతున్నారు, ఒక వ్యవస్థ చెయ్యినని అంటారు. అలాగే ఆయన వచ్చి నరేంద్ర దగ్గర చెప్పినప్పుడు వారందరూ కలిసి బారానగర్లో ఒక ఇల్లుని అద్దెలు పాత ఇల్లు పాడుపడిన ఇల్లు దయ్యాలు కొంపానని దాని పేరు, అక్కడ అంత ఉత్తు పాములు ఇవి అంతా ఉండేది. అలాంటి ఇల్లుని వారు అద్దెకి తీసుకుంటారు. అక్కడ కింద అసలు ఉండడానికి అది యోగ్యంగా ఉండేది కాదు. పైన వారు ఎలాగో అంత సరి చేసుకొని ఒక గదిని రామకృష్ణ పూజకి అని ఉంచి మిగతా గదిలో వారు ఉంటారు. ఆ పాడుపడిన ఇంట్లో ఒకసారి రామకృష్ణానందకి, అప్పుడు ఆయన ఇంకా శశి చిన్న అబ్బాయి కదా, ఆయనకి ఒకసారి పాము కాటు కూడా వేస్తుంది అని ఆయన జీవితంలో తెలుస్తుంది మనకి. ఇట్లా 1886 నుంచి 97 వరకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నిరంతరంగా ఈ శశి రామకృష్ణుల సేవని అక్కడ చేస్తూ ఉంటారు. ఎలా అంటే రామకృష్ణులు ఉన్నప్పుడు ఆయన ఎలా సేవ చేసేవారో అలాగే మొత్తం పొద్దున్న రామకృష్ణులకి ఆయన్ని లేపించి నిద్రలో నుంచి తర్వాత పళ్ళు రుద్దుకోవడానికి వేప పుల్ల పెట్టేవారు. వేప పుల్ల తర్వాత ఒక చెంబులో నీళ్లు ముఖం కడుక్కోవడానికి, ఇట్లా అక్కడి నుంచి స్టార్ట్ చేసి అన్నీ ఆయన ఉన్నప్పుడు ఎలా సేవ చేశారో అలాగే ఆయన చేసేవారంట. 1886లో అక్కడ డిసెంబర్ నెలలో బాబురామ్ స్వగ్రామమైన ఆంట్పూర్ అని ఉంది అక్కడే దగ్గర. అక్కడ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ తల్లి ఆవిడ కూడా చాలా గొప్ప భక్తురాలు, అందరిని కూడా పిలుస్తుంది. వీరు అక్కడ వెళ్ళినప్పుడు ఒక రాత్రి ధుని వెలిగించుకొని, ధుని అంటే అగ్నిని వెలిగించుకొని దాని చుట్టూరు వీరందరూ కూడా కూర్చొని వారు ఇంకా త్యాగమయ్యే జీవితాన్ని మనము గడుపుతాము, సన్యాసి తీసుకోవాలని వారందరూ కూడా నిర్ధారిస్తారు. అలాగే బారానగర్ మఠానికి వచ్చాక వారు సంప్రదాయబద్ధంగా విరజా హోమం చేసి అందరూ సన్యాసి దీక్షని తీసుకుంటారు. అప్పుడు ఈ రామకృష్ణానందానని స్వామి వివేకానంద ఆయనకి ఆ పేరు పెడతారు. శశికి అంత రామకృష్ణుల పైన అంత భక్తి శ్రద్ధ కాబట్టి రామకృష్ణానందానని పేరుని ఇస్తారు. అయితే ఈ బారానగర్ మఠంలో భక్తులు ఇచ్చే విరాళాలు చాలా తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళకి దిననిత్యం గడిచేది కూడా చాలా కష్టంగా ఉండేది. అంతమంది యువకులు ఇంకా కొంతమంది అందరూ ఉండేవారు. ఈ సురేంద్రనాథ్ మిత్ర మిగతా భక్తులు ఇచ్చేది కూడా చాలనంతనే ఉండేది. కాబట్టి వీళ్ళు భిక్షాటనకి వెళ్ళేవారంట. సాధువులు భిక్ష అడిగి తీసుకొని వస్తారు కదా. అయితే ఆ కాలంలో ఇంకా సమాజం వీరిని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా. కాబట్టి వీళ్ళ పైన ఎవరికి అంత ఒక మంచి అభిప్రాయం ఉండేది కాదు. తల్లిదండ్రులను వదిలేసి చిన్నపిల్లలందరూ కూర్చొని ఏం వీళ్ళు చేస్తూ ఉండేది అని. కాబట్టి ఒక్కొక్కసారి ఏమి భిక్ష దొరికేది కాదు. అలాంటప్పుడు ఈయన దగ్గరలోనే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలు అక్కడ టీచర్గా పనిచేసి ఆ డబ్బుని తీసుకొని వచ్చి ఆ డబ్బు ద్వారా మఠంలో కొంచెం తినడానికి జరుగుతుందేనని రామకృష్ణానంద స్వామి అట్లా 3 నెలలు అలా ఆయన అక్కడ వెళ్ళి పని చేస్తారు. ఒక్కొక్క రోజు ఏమీ దొరకకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ నీళ్లు తాగి ఇప్పుడు మనం అందరూ భజన చేద్దాము అని అందరూ కూర్చొని భజన చేస్తూ పాడుకుంటూ ధ్యానం చేస్తూ ఉండిపోయేవారంట. ఇలాంటి ఒక్క రోజులో రామకృష్ణానందకి అసలు గురు మహారాజ్కి నివేదించడానికి కూడా అసలు ఏమీ లేదు అని ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర వెళ్ళి నాకు కొంచెం బియ్యం బంగాళదుంపలు కొంచెం నెయ్యి ఇస్తావా అని అడిగారంట. ఆయనకి ఈ ఒక్కరిపైన మంచి అభిప్రాయం ఉంటుంది. ఈయన అడిగిందన్న ఆయన ఇస్తారు. ఆయన తీసుకొని వచ్చి అవన్నీ ఉడికించి గురు మహారాజ్కి నివేదన చేస్తారు.
తర్వాత అన్నము, బంగాళదుంపలు, నెయ్యి, ఉప్పు అన్నీ కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి వాటి తీసుకెళ్ళి వారందరూ భజన చేస్తుంటే అందరిని పిలిచి అందరి నోట్లో ఒక్కొక్క ముద్ద పెట్టారంట. అంత ఆకలితో ఆ చిన్న చిన్న ముద్దలు తినే వారికి ఎంత సంతోషమైంది. ఇంత మధురమైన ఆహారాన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు శశినని అందు చాలా సంతోషంగా దాన్ని స్వీకరించారు. తర్వాత కాలంలో స్వామి వివేకానంద చెప్పేవారు, శశి ఆ బారానగర్ మఠంలో మనందరినీ ఒక తల్లిలాగా ఆయన మనల్ని చూసుకున్నారు. మాకేమి తెలియకుండా మేము జపం ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు ఆయన అవసరమైతే మమ్మల్ని బలవంతంగా లాగి కూడా నోట్లో మనకి పెట్టి తినిపించేవారు. ఇలా తల్లిలాగా ఆయన మనల్ని చూసుకున్నారు అంటూ వారు చెప్తారు. తర్వాత స్వామి వివేకానంద చికాగోకి వెళ్తారు. అక్కడి నుంచి వారు వాపస్ వచ్చినప్పుడు చెన్నైలో భక్తులు చాలామంది స్వామీజీని దగ్గర ప్రభావితులు అయి ఉంటారు. వారందరూ కూడా ఇక్కడ ఒక మఠాన్ని స్థాపించండి అని కోరుతారు. అప్పుడు వారికి స్వామీజీ చెప్తారు, మీ అందరికంటే ఇంకా ఎక్కువ ధర్మనిష్టంగా, ఎక్కువ సాధన భజనలు చేస్తూ ఆచారపరాయణుడైన ఒక సన్యాసిని మీ దగ్గర నేను పంపిస్తాను అంటూ వారికి చెప్పారు. అలాగే వచ్చి శశి మహారాజ్ దగ్గర, రామకృష్ణానంద దగ్గర నీవు మెడ్రాస్కి వెళ్ళాలి, అక్కడ గురు మహారాజ్ని నీవు ప్రచారం చేయాలి అంటూ వారు చెప్తారు. అయితే ఇన్ని ఏళ్ళు రామకృష్ణుల సేవలోనే ఉన్న వారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పారు. ఎప్పుడు నీ వెళ్ళాలో అంటారో అప్పుడు ఆయన తక్షణం అలాగే అంటూ ఒప్పుకొని ఆయన చెన్నైకి వస్తారు. అప్పుడు మద్రాస్ అనేవారు. ఆ మద్రాసులో వచ్చి ఆయన మఠాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ఆయన రోజుకి వారానికి 11 తరగతులను నిర్వహించేవారంట. వేర్వేరే ప్లేస్లో వెళ్ళి వారు ఉపన్యాసాలు ఇచ్చేవారు. అయితే అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్న గుర్రపు బండి, జటకా బండినని అప్పుడు అనేవారు, చిన్న గాడి అది. ఈయన భారీ స్థూలకాయ మనిషి, ఆ బండిలో వెళ్ళేది ఏమాత్రం సౌకర్యంగా ఉండేది కాదు. అయితే దాంట్లోనే ఆయన వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఆయన ప్రవచనాలు ఇచ్చి వచ్చారు. ఒక్కసారి అయితే ఆయన ఇలా వెళ్ళినప్పుడు ఆ రోజు వాన వస్తుంది, ఒక బ్రహ్మచారిని తోడు తీసుకొని వెళ్తారు. అక్కడ వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా ఆ రోజు ఎవరూ రాలేదు ఆయన ప్రవచనాన్ని వినడానికి. ఆయన ఒక 10 నిమిషం వేచి ఉండి తర్వాత మామూలుగా ఆయన ఎలా చెప్తారో అలాగా 1 గంట ఉపనిషత్ క్లాస్ని చెప్పి తర్వాత బ్రహ్మచారిని వెళ్దాము అని తీసుకొని వాపసు వచ్చారంట. వచ్చేటప్పుడు ఆ బ్రహ్మచారి అడిగారు, స్వామి ఒక్కరు కూడా రాలేదు కదా, మీరు ఎందుకు అంత కష్టపడి చెప్పారు అని. అంటే అప్పుడు వారు అన్నారు, నేను గురు మహారాజుల సేవ ఇది చేస్తున్నాను, ఎవరు విన్నారో లేదో అది నేను ఆలోచించను, నాకు స్వామీజీ పంపించారు నీవి పని చేయని, నేను ఈ పని చేస్తాను, నా డ్యూటీని నేను చేశాను అని ఆయన అంటారు. అయితే ఆ మెడ్రాస్ జీవితంలో కూడా ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ వారికి చాలా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మఠ నిర్వహణ కోసం ఆయన కొన్నిసారి అప్పు చేయాల్సి వస్తుంది. అయితే అప్పు తీర్చాలి కదా, అప్పుడు అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అక్కడ వారి దగ్గర చెప్తారంట, నేను ఉపనిషత్తులు అవన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీకు రాసి ఇస్తాను, దాన్ని మీరు ప్రచారం చేయండి, అయితే నాకు కొంచెం డబ్బు ఇవ్వండి అని అడిగారంట. అప్పుడు ఆయనకి అర్థమయ్యి ప్రతీ నెల ఆయన రెగ్యులర్గా విరాళాన్ని ఇవ్వడానికి ప్రారంభిస్తారు. అదే టైంలో రామనాథపురం రాజు ఉంటారు కదా, ఆయన కూడా ప్రతీ నెల డబ్బు ఇవ్వడానికి ప్రారంభిస్తారంట. ఇట్లా ఈ రామకృష్ణానంద స్వామి కష్టాలు కొంత మేరకు తగ్గుతుంది. ఒకరోజు ఒక భక్తుడు మఠానికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళి చూస్తే రామకృష్ణానంద స్వామి ఎవరితో గట్టిగా మాట్లాడుతున్నా అంటారు. ఆయన అక్కడే ఆగారు.
ఏమో అది వింటే ఆయన అంటున్నారు, ఇంత పెద్ద వయసులో నీవు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పడేశావు, నీవేమీ వ్యవస్థ చేయకుండా అంటే నేను ఎంత నీకు కష్టపడాలి, నేను ఇంక ఎవరినూ అడగను, నేనేం చెయ్యను, నీవే ఏమైనా తప్పిస్తే సరి, లేకపోతే సముద్రం ఒడ్డు నుంచి ఇసుక తీసుకొని వస్తాను, నీకే దాన్ని పెడతాను, దాన్నే నేను మింగుతాను, నేను ఇంకెవరి దగ్గర నేను అడగను అని నిష్ఠూరంగా గురు మహారాజుల దగ్గర వారు చెప్తున్నారంట. అప్పుడు అది వారికి అర్థమవుతుంది. అదే టైంలో ఒక భక్తుడు వచ్చి వారికి అన్నీ కూడా కొంచెం పిండి, నెయ్యి అవన్నీ కూడా నైవేద్యానికి ఏమేం కావాలో అవన్నీ కూడా తెచ్చిచ్చారంట. ఇలా రామకృష్ణానంద స్వామికి ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి. ఒకరోజు సాయంత్రం 4 గంటలకి గురు మహారాజ్కి నివేదన చేయాలి. గుడి తీసేటప్పుడు అప్పుడు 3 గంటలకి వచ్చే ఆ బ్రహ్మచారి స్వామి 4 గంటలకి దేవుడికి పెట్టడానికి ఏమీ లేదు. ఫస్ట్ బ్రహ్మచారి దగ్గర నీ ముందే ఎందుకు చెప్పలేదు అని అన్నారు. తర్వాత మళ్ళీ ఇలాగే గురు మహారాజ్ దగ్గర నీవు ఎంత నాకు పరీక్ష పెడతావు, నాకు ఎంత కష్టం ఇస్తున్నావు, నాకు ఎంత ఏం చేస్తావు వచ్చేయి, నేను మాత్రం ఎవరిని అడుగును, ఈసారి నేను వెళ్ళను అంటూ చాలా ఆయనకి ఒకవైపు గురు మహారాజు సేవ జరగడానికి ఇబ్బంది కలుగుతుంది, నీ బాధ కలుగుతుంది, ఇంకొక వైపు ఆయన పైన నిష్ఠూరుగా నేను ఎవరిని అడగను, ఏం చేస్తావో చెయ్యని ఆ గుడి ముందునే ముఖం అంతా ఎర్రగా అయిపోయింది, అటు ఇటు తిరుగుతున్నారంట, ఏం చేయాలని తోచటం లేదు, నేను ఎవరిని అడగను అని అంటున్నారు. అప్పుడు సరిగ్గా ఒక భక్తుడు వచ్చి ఇలాగే నైవేద్యానికి ఏమేం కావాలో అన్నీ కూడా సమర్పించి 5 రూపాయలు దక్షిణ కూడా ఆయన ఇచ్చి వెళ్తారంట. తర్వాత ఈయన అక్కడ ఒక కొత్త భవనాన్ని స్థాపిస్తారు మైలాపూర్ అనే ప్లేస్లో. 1907లో ఆ మఠాన్ని రామకృష్ణులకి అర్పణం చేస్తారు. ఒక స్థిర నివాసం దొరికింది అని ఆయన చాలా సంతోషపడతారు రామకృష్ణానందులు. అప్పుడు తమాషగా ఒక భక్తుడితో ఇంకొక మాట చెప్తారంట, గురుదేవులు ఉండటానికి ఈ మందిరం చాలా బాగుంది అంటూ హాస్యంతో చెప్తారు. ఇదివరకు ట్రిప్లికెన్ అనే ప్లేస్లో నేను ఉన్నాను, అక్కడ దైవం పార్థసారథి, ఆ ప్రాంతంలో పార్థసారథి గుడి ఉంది. ఆ పార్థసారథి నాకు ఎంతో కష్టాలని ఇచ్చాడు, నన్ను ఎంతో పరీక్ష పెట్టాడు. అయితే ఇప్పుడు నేను ఈ కపాలేశ్వర స్వామి, మైలాపూర్లో కపాలేశ్వర స్వామి గుడి ఉంది, ఈ కపాలేశ్వర స్వామి దగ్గర ఇప్పుడు మఠం ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ ఆయన నన్ను లాక్కొని వచ్చాడు, ఆయన పేరే చెబుతుంది, ఈయన భిక్షువులకు దైవం, అందుచేత కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా అంత కష్టం ఉండదు, కపాలీశ్వరుడు నన్ను కొంచెం ఇప్పుడు బాగానే చూసుకుంటాడని అనుకుంటాను అంటూ తమాషగా వారు ఒక భక్తుడి దగ్గర చెప్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల సందేశాన్ని ఈయన దక్షిణ భారతదేశంలో 4 వైపులా రామకృష్ణానంద స్వామి ప్రచారం చేశారు. శారదాదేవిని కూడా, తర్వాత బ్రహ్మానంద స్వామిని కూడా వారు ఆహ్వానించారు. దానివల్లనే ఈ యావత్ దక్షిణ భారతదేశం వారి వల్ల పవిత్రమైంది అని మనము అనుకోవచ్చు. బ్రహ్మానంద స్వామి వచ్చినప్పుడు కూడా అక్కడ ఆర్థిక స్తోమత అంత లేకపోయినా కూడా వారు అన్నీ వారికి వీలయ్యేటట్టు అన్నీ అరేంజ్మెంట్ చేసి అన్ని గుడిలకు అన్నీ కూడా రామకృష్ణానంద స్వామి స్వయంగా తీసుకెళ్ళి అన్ని దర్శనం అన్నీ చేస్తారు. తర్వాత శారదమ్మ వస్తారు. 1911లో మద్రాస్కి అమ్మ వస్తారు. అక్కడ మఠానికి దగ్గరలో ఉండే 2 అంతస్తుల ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అమ్మ అక్కడ ఉంటారు. అక్కడి నుంచి మధురై, రామేశ్వరం తీర్థయాత్రలకు అన్నీ కూడా వెళ్తారు. ఆయన ఎంతో శ్రద్ధతో సక్రమంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. శారదామాత కూడా చాలా సంతోషంతో రామేశ్వరంలో ఆ శివుడిని అర్చించడానికి ఈయన రామకృష్ణానంద నాకు 108 బంగారు బిల్వదళాన్ని చేయించాడు అంటూ చాలా సంతోషపడ్డారు శారదామాత.
తర్వాత శారదామాతని బెంగళూరుకి ఆయన తీసుకొని వస్తారు. బెంగళూరుకి వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది భక్తులు, అదే ప్రథమంగా అమ్మ వస్తున్నారు కదా, ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమానికి వెళ్ళేదాకా చాలామంది భక్తులు అటు ఇటు నించొని అందరూ పువ్వులు, అమ్మ వచ్చే మార్గంలో పువ్వులు అందరూ వేస్తున్నారంట అమ్మకి. అమ్మ చాలా సంతోషపడతారు అవన్నీ కూడా చూసి. తర్వాత అంతమంది అమ్మని కలుసుకోవడం వస్తూ ఉండేది చూసి అమ్మ అంటారు, వారి భాష కనుక నాకు వచ్చింటే ఎంత బాగుండింది, వారికి నేను అలా మాట్లాడలేకపోతున్నానే అంటూ అమ్మ అంటారు. అయితే అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అంటారు, అమ్మ మీరు వచ్చారు కదా, మీ దర్శనమే మాకు చాలు అంటూ వారందరూ కూడా చాలా ఆనందంతో అమ్మకి నమస్కారం చేసి వెళ్తారు. ఒకరోజు అమ్మ అక్కడ బెంగళూరు మఠం వెనకనే ఒక చిన్న కొండ ఉండేది. అమ్మ సాయంత్రం సూర్యాస్తమం అయ్యేటప్పుడు కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ కొండ పైన వెళ్ళి ఆ సూర్యాస్తం చూస్తూ చూస్తూ సమాధి స్థితిలోకి అమ్మ వెళ్ళిపోతారు. అది చూసి ఎవరో వెళ్ళి రామకృష్ణానంద స్వామికి చెప్తారు. అప్పుడు ఆయన చాలా సంతోషంగా అమ్మ పర్వతవాసిని అయింది ఇక్కడ అంటూ ఆయన వచ్చి అక్కడ అమ్మకి నమస్కారం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ఆ శ్లోకాన్ని చెప్పి అమ్మకి వారు నమస్కారం చేస్తారు. స్వామి ఇలా చెప్పేవారు, గురుదేవులు నా చేత ఏమి పలికించేవారో దానినే నేను ఒక గ్రామఫోన్ లాగా పలికేవాడినంతే, నాకేం తెలుసు, నా ప్రసంగం నుంచి ఎవరికన్నా ఏమైనా మంచిది జరిగితే అవన్నీ కూడా ఒక గురు మహారాజుల ద్వారా అంతే, వారు ఏం చెప్పారో దాన్ని నేను ఒక టేప్ రికార్డర్ లాగా నేను చెప్తున్నానంతే అంటూ అంత వినయంతో వారు చెప్పేవారు. ఇలా 1897 నుంచి 1911 సంవత్సరం వరకు ఆయన దక్షిణ భారతం అంతా ఆయన పర్యటిస్తారు. చెన్నై నుంచి బెంగళూరు నుంచి కేరళకి వెళ్తారు. అక్కడ త్రివేంద్రంలో పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. అక్కడ గర్భగుడిలోకి దగ్గర వెళ్ళేటప్పటికి అక్కడ ఉండే పురోహితుడు ప్రశ్నిస్తా అంట, మీరు బ్రాహ్మణులా అని ఆయన ప్రశ్నిస్తారు. అందుకు ఆయన సంస్కృతంలో ఒక శ్లోకాన్ని చెప్తారంట. దాని అర్థం ఏమంటే, నేను మానవుణ్ణి కాను, నేను దైవాన్ని కాను, యక్షుణ్ణి కాను, నేను బ్రాహ్మణుడిని కాను, క్షత్రియుణ్ణి కాను, వైశ్యుణ్ణి కాను, శూద్రుణ్ణి కాను, నేను బ్రహ్మచారిని కాను, గృహస్థును కాను, వానప్రస్థుణ్ణి కాను, సన్యాసిని కాదు, శుద్ధ చైతన్య స్వరూపైన ఆత్మనే నేను అంటూ ఆయన అంత గాంభీర్యంగా మధుర గంభీరమైన ఆయన కంఠస్వరంలో ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రశాంతమైన ఆయన వదనాన్ని చూసి ఆ పురోహితుడు ఇంకా ఏమీ చక్కకుండా ఆయన సైలెంట్గా అలా వెనక్కి జరిగిపోయాడంట. అప్పుడు ఈ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి చాలా ఆనందంగా భగవంతుడిని దర్శించుకొని నమస్కారం చేసుకొని వస్తారు. తర్వాత ఆయన బర్మాకి వెళ్తారు. అక్కడ కూడా ఆయన ప్రచారం చేసి వస్తారు. ఈ ఆంగ్ల భాషలో రామకృష్ణానంద స్వామి కొన్ని పుస్తకాల్ని రాశారు. గాడ్ అండ్ డివైన్ ఇన్కార్నేషన్, తర్వాత ది మెసెంజర్ ఆఫ్ ఎటర్నల్ విజ్డమ్, శ్రీకృష్ణ, తర్వాత ఫర్ థింకర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలాంటి కొన్ని పుస్తకాల్ని వారు రాశారు. స్వామీజీ ఏదైతే బెంగాల్లో రాశారో దాన్ని ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేశారు. స్వామీజీ ఇంగ్లీష్లో రాసిన దానికి బెంగాల్కి ఇట్లా ఆయన ట్రాన్స్లేషన్ కూడా చేశారు.
రామకృష్ణానంద స్వామి జీవించేది తక్కువ కాలమే అయినా ఆయన సాధించినది చాలా ఎక్కువ. 14 సంవత్సరాల కాలం పాటు ఆయన దక్షిణ భారతదేశంలో రామకృష్ణ వివేకానందుల సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఇట్లా ఆయన ఈ కార్యనిర్వహణలో తన శరీరాన్ని, అంత శక్తిని, మనసుని అంత ఒక కర్పూరంలాగా ఆయన కరిగించారు అని అంట. ఆయన జీవితం మొత్తం ఏమాత్రం ఆయనకి కొంచెం కూడా సుఖం లేకుండా చాలా కష్టపడి ఆయన అన్ని చోట్ల ఆయన ప్రచారం చేశారు. 1911లో శారదమ్మ వచ్చి కలకట్టాకి వాపస్ వెళ్ళాక ఆయన చాలా జబ్బు పడతారు. అప్పుడు ఆయనకి మధుమేహం, క్షయవ్యాధి వచ్చిందినని డాక్టర్లు అంటారు. దాన్ని చూసి ఆయనే ఒకసారి ఆయన జీవితంలో చెప్తారు, మద్రాసు జీవితం చాలా కఠినంగా ఉండడం, విపరీతమైన పని, దానికి సరిగా తిండి లేకపోవడం, దీనివల్లనే ఈ శరీరం డల్ అయిపోయింది అంటూ ఆయన అంటారు. అయితే మద్రాసు కేంద్రం విజయవంతం కావడంలో తన ఘనత ఏమీ లేదు అని కూడా వారు ఎప్పుడూ చెప్పుకునేవారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు, దక్షిణ దేశంలో నేను చేసిన కృషి సఫలం కావడానికి గురుదేవుల అనుగ్రహం, స్వామీజీ యొక్క మార్గదర్శనం వల్లనే ఇవి ముఖ్య కారణము, దీనివల్లనే అయింది, నాది ఏమీ లేదు అంటూ వారు చాలా వినయంతో చెప్పుకునేవారు. ఇట్లా ఆయన ఆరోగ్యం మెడ్రాస్ వేడిలో ఆయనకి చాలా బాగాలేదని భక్తులందరూ కూడా ఆయన్ని బెంగళూరుకి తీసుకెళ్తారు. అయితే బెంగళూరులో కూడా ఆయన ఆరోగ్యం ఏం బాగా అవ్వలేదు. అప్పుడు ఆయన్ని బ్రహ్మానంద స్వామి, శారదానంద స్వామి అందరూ కూడా లేదు నువ్వు బెంగళూరుకి రావాల్సిందేనని చెప్పినప్పుడు ఆయన 1911 జూన్ నెలలో బెంగళూరు నుంచి మద్రాస్ మీదుగా కలకట్టాకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆయన మధ్యలో బ్రహ్మానంద స్వామి వచ్చి ఆయన్ని కలుసుకుంటారు. అయితే భువనేశ్వర్లో కలుసుకుంటారు. బ్రహ్మానంద స్వామి భువనేశ్వర్లో ఉంటారు. రైల్వే స్టేషన్ వచ్చిన తక్షణం ఈయన అక్కడ వెళ్ళి చూస్తారు. ఆయన అంత ఆరోగ్యం దిగజారిపోయిండేది చూసి బ్రహ్మానందకి చాలా బాధ కలుగుతుంది. లేదు, నీ సంకల్ప శక్తితో నీవు బాగా అవ్వచ్చు, కొంచెం నీ శరీరం పైన మనసు పెట్టు, ఎందుకు నీ శరీరాన్ని ఇంత పాడు చేసుకున్నావు అంటూ ఆయన చాలా బాధపడతారు. తర్వాత ఈయన కలకట్టాకి వెళ్ళి ఉద్బోధనలో ఉంటారు. అక్కడ ఎంతోమంది డాక్టర్ని పిలిపించి ఎంతో చికిత్స అన్నీ కూడా చేయిస్తారు. అయినా కూడా రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ పోతుంది. ఇంకా 2-3 రోజుల్లోనే ఆయన మరణిస్తారు అనేటప్పుడు ఒకరోజు పొద్దున ఒక సంఘటన జరుగుతుంది. ఆయన హఠాత్తుగా ఆయన సేవకుడిని పిలిచి, అదో గురు మహారాజులు, అమ్మ, స్వామీజీ ముగ్గురు వచ్చారు, నీకు కనిపిస్తులేదా, వారు నించున్నారు, ఆసనం తీసుకురా, దిండు పెట్టి వారు కూర్చుంటారు, తీసుకురానని అంటారంట. ఆ శివుడికి ఏమి అర్థమవుతలేదు, అలా నించొని ఉంటే తీసుకురా, అక్కడ వెయ్యి వారు అక్కడ నించున్నారు అని. ఆయన గబగబా తీసుకొని వచ్చి అక్కడ పరుస్తారు. తర్వాత ఈయన చాలా ఏక దృష్టితో వారి వైపు చూస్తూ చేతులు జోడించుకుంటూ అలా ప్రార్థిస్తారు. కొన్ని నిమిషాలు అయ్యాక ఇంక వారు వెళ్ళిపోయారు, ఇవన్నీ తీసేయి అని అంటారంట. అప్పుడు ఆయన అంటారు, నాకు శారదమ్మ, అప్పుడు జయరాంబాటిలో ఉంటారు, శారదమ్మని చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉంది అంటే ఒకరు వెళ్తారంట అమ్మని పిలుచుకురావడానికి. అమ్మ ఈ మాట అంతా విని రానునని అంటారమ్మ. దానికి 2 కారణాలు మనం అనుకోవచ్చు ఎందుకు అమ్మ రానన్నారని. అమ్మ కంటి ఎదురుగా ఆయన మృత్యుశైలో ఉండేదాన్ని అమ్మ చూసి భరించలేరు కాబట్టి రాను అని అంటారు. ఇంకా రెండవది,
అమ్మ వచ్చినప్పుడల్లా ఉద్బోధనలో ఉంటారు. ఇప్పుడు ఈ మహారాజ్ అక్కడ ఉద్బోధనలో ఉన్నారు కదా, ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు, వారి కోసం మళ్ళీ ఒక ఏర్పాటు చేయాలి, అక్కడెక్కడ అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ అనుకొని అమ్మ రానునని అంటారు. అయితే అమ్మ అలౌకికంగా ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. హఠాత్తుగా ఆయన చూస్తారు, అమ్మ వచ్చారు, చాలా ఆనందపడతారు. అమ్మ వచ్చారు, అమ్మ నన్ను ఆశీర్వదించారునని ఆయన చాలా ఆనందంతో. అప్పుడు గిరీష్ ఘోష్ అక్కడ వస్తారు. ఆయన దగ్గర చెప్తారు, చూడు అమ్మ వచ్చారు అంటూ ఆయన ఎలా అమ్మని చూశారు, ఆయన భావాలన్నీ కూడా గిరీష్కి చెప్తారు. అప్పుడు గిరీష్ చాలా ఆనందంతో ఒక పద్యాన్ని రాస్తారు. ఆయన భావాల్ని ప్రకారంగా ఒక పద్యాన్ని రాస్తారు. రాసినప్పుడు పుతీన్ మిత్రాన్ అని ఒక శిష్యుడు ఉంటారు అక్కడ, ఒక భక్తుడు, ఆయన చాలా బాగా పాడుతూ ఉంటాడంట. ఆయన వచ్చి ఈ పద్యాన్ని చాలా చక్కగా భావంతో చాలా బాగా ఈ రామకృష్ణానంద స్వామి పక్క కూర్చొని చాలాసేపు ఆ పాటని ఆయన పాడారంట. ఆ పాటని వింటూ వింటూ ఈయన చాలా ఆనందాన్ని పొందారు. ఆ పాట అయ్యాక స్వామీజీ రాసిన ది సాంగ్ ఆఫ్ సమాధి అని, సమాధి గీతంని, ఆ పాటని కూడా పాడునని ఈయన ప్రార్థిస్తాం. అప్పుడు ఆ పాటని కూడా ఈయన చాలా చక్కగా ఈయన పాడారు. ఆ పాటని వింటూ వింటూ రామకృష్ణానంద స్వామి సమాధిలో వెళ్ళిపోతారు. ఇలా 2 గంటల సేపు ఆయన సమాధి స్థితిలో ఉంటారు. తర్వాత దాని నుంచి మహాసమాధిని ఆయన చెందుతారు. ఆయన జీవించి ఉన్నంత కాలము గురు మహారాజుల సేవని వారు శరీరంలో ఉండేదాకా శారీరకమైన సేవ చేశారు. తర్వాత వారి భావాన్ని ప్రచారం చేస్తూ తన శరీరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మొత్తం వారు అంకితాన్ని చేశారు. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణ అర్పణమస్తు.